మూల భాషలోనికి వెళ్ళాలట. ఏ మూల భాష? మూల భాష ఆదిమ హిబ్రూ, గ్రీకు భాషల్లో రాయబడింది. అక్కడికి వెళితేనే తెలుగు బైబిల్ అర్థమవుతుందట. అవగాహన లేక మాట్లాడుతున్నామట. ఇప్పుడు అయితే లాంగ్వేజ్ అనగానే మళ్ళా మీరు ఈ బైబిల్లో, తెలుగు బైబిల్లో ఎలా ఉందండి, హిబ్రూలోకి ఎలా వెళ్ళాలండి, ఇలాంటివి ఉండవండి. ఏదైనా త్రూ తెలుగు బైబిల్. తెలుగు బైబిల్ టు తెలుగు బైబిల్. ఏదైనా ఒక విషయాన్ని రూఢిపరచాలి బైబిల్లో అని అంటే ఒక తెలుగు సరిపోదండి. ఎందుకంటే తర్జుమా చేసేవాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకి చేతనైనంత మట్టుకు తర్జుమా చేశారు. అంతేగాని ప్రతి సందర్భంలోకి దూరి, ప్రతి వచనం యొక్క ప్రతి పదంలోకి దూరి అది ఇంటెన్సివ్లో ఉందా, అది పర్మిసివ్లో ఉందా, అది కాజేటివ్లో ఉందా అని కొలమానం ప్రకారంగా చేసేటువంటి పరిస్థితి ఉండదు. తర్జుమాలకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధిలో వారు తర్జుమా చేసుకుంటూ పోవాలి. మనకి ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు కానీ, అనుమానం వచ్చినప్పుడు కానీ ఆ ఒరిజినల్ టంగ్ లోకి వెళ్ళటం చాలా 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 ఇంపార్టెంట్. ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు కానీ, అనుమానం వచ్చినప్పుడు కానీ ఆ ఒరిజినల్ టంగ్ లోకి వెళ్ళటం చాలా 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 ఇంపార్టెంట్. ఇదిగో తెలుగు బైబిల్ ఎలా ఉంది, ఇప్పుడు మనం హిబ్రూ బైబిల్లోకి వెళ్ళాలి. నీకు వస్తుందా హిబ్రూ? నీకు వస్తుందా హిబ్రూ? నీకే సరిగ్గా రాదు. హీబ్రూ బైబిల్లోకి వెళ్ళాలనుకుంటే దేవుడు మనకి ఏం చేయించేవాడు తెలుసా? అంత హీబ్రూ బైబిల్లే మన ప్రాంతానికి పంపించి హీబ్రూ నిక్షర నేర్పించి, నాకు సునీల్ అన్నకి, మరి ఇంకపోతే మెల్కిషేదక్ అన్నకి అందరికి హీబ్రూ నేర్పించి మీకు హీబ్రూలోనే మొత్తం టీచింగ్ చేయించేవాడు దేవుడు. ఇప్పుడు దేవుడికి పోయి చెప్పు ఆ మాట. అర్థం చేసుకున్నావు. మళ్ళీ హీబ్రూలోకి వెళ్ళాలంటావేంటి? హీబ్రూలోకి వెళ్ళాలంటావేంటి మాట? తెలుగు బైబిల్ తప్పుగా ఉంది, హిబ్రూ నేర్పించలేకపోయావు, నీకు ఆలోచన లేదయ్యా, నీకు బొర్రలేదయ్యా, ఆడికి పోయి చెప్పు. మాకు కాదు చెప్పాల్సింది. నీకు అర్థమైందా? మాకు కాదు నువ్వు చెప్పాల్సింది. ఎవరు చెప్పాలి? నువ్వు. బైబిల్ మన చేతిలో ఉందంటే దాని వెనకాల ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనందరి చేతిలో మన మాతృభాషలో బైబిల్ వచ్చిందంటే దాని వెనకాల ఎవరున్నారండి? దేవుడున్నాడు. అలాంటప్పుడు భాషలు ఎందుకు కలిగించాడు దేవుడు? ఈ భాషలోనికి బైబిల్ ఎందుకు తర్జుమా చేయించాడు? చెప్పండి. ఇవన్నీ వాళ్ళ వాదన రైట్ అనిపించుకోవడానికి చెప్పే మాటలు తప్ప వాస్తవాలు కాదు ప్రియులారా. తెలుసా అండి, మన చేతిలో బైబిల్ ఉండటం అనేది దేవుని యొక్క ఆలోచన.